గోరా టెక్నాలజీ ద్వారా నో షాడో అనే విషయంలో అసలు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 4 నిమిషాల నుంచి 12 గంటల 6 నిమిషాల వరకు షాడో కనబడదు. మన షాడో మనకు కనబడదు. మామూలుగా షాడో కనబడుతుంది కదా, మన నీడ మనకు కనబడుతుంది. ఆ నీడ నిజప్రైపోతుంది. అది చాలా వింతగా అనిపిస్తుంది. అదృశ్యపోవడం, మన నీడే మనకు కనబడి అదృశ్యమైపోవడం ఇది. అదంతా టెక్నాలజికల్ విషయం అంటారు. ఇప్పుడు పక్కన మన దగ్గర రేఖ గారు ఉన్నారు, ఆవిడ ఆ విషయం తెలియజేస్తారు. నీడ అదృశ్యము. జనరల్గా మనకి నీడ ఎప్పుడూ కూడా అటో ఇటో ఒక చోట పడుతూ ఉంటుంది, నెమ్మదిగా డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కొద్ది పర్టికులర్ టైమింగ్స్లో కొన్ని ప్రాంతాల్లో ఈ నీడ కొన్ని సమయాల్లో అదృశ్యమవుతుంది. దీనికి కారణం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు 23.5 degrees ఇన్క్లైన్తో తిరుగుతూ ఉంటుంది, వంగి తిరుగుతూ ఉంటుంది. అప్పుడు సూర్యకిరణాలు ఏ ఏరియాలో అయితే పర్పెండిక్యులర్గా పడుతుందో ఆ ఏరియాలో మనకి షాడో కనిపించదు. ఎందుకని మన నెత్తి మీద కరెక్ట్గా సూర్యకిరణాలు పడుతున్నప్పుడు దాన్ని జెనిత్ పొజిషన్ అంటారు. సో అప్పుడు మనకి నీడ పర్పెండిక్యులర్గా ఉండే ఏ వస్తువు అయినా సరే నీడ డిజపియర్ అవుతుంది, జీరో షాడో. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? దీని ద్వారా మన ఏన్షియంట్ సైంటిస్టులు అందరూ కూడా చక్కగా క్యాలెండర్ ప్రిపేర్ చేయడము, మాన్సూన్స్ ఎలా వస్తాయని క్యాలిక్యులేట్ చేయడము ఎప్పుడో జరిగింది. ఇది మనము విద్యార్థులకు కూడా తప్పనిసరిగా సూర్య గమనము, సూర్యుడు ఎలా మూవ్ అవుతాడు అని విద్యార్థులకి నేర్పించడం కోసము ఈ ఈవెంట్, సెలెస్టియల్ ఈవెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా ఇది ఏ ప్రాంతాల్లో ఉంటుంది అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్ 2 ప్రాంతాల మధ్యలోని ఇది కరెక్ట్గా ఆ ప్రాంత మధ్యలో ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. ఎందుకంటే సూర్యుడు చుట్టూరా భూమి తిరుగుతున్నప్పుడు ఉత్తరాయణము నార్త్ టు సౌత్ అండ్ సౌత్ టు నార్త్ తిరుగుతూ ఉన్నప్పుడు 2 చోట్ల కూడా 2 సార్లు ప్రతి ఈ ప్రాంతాల్లో వస్తుంది. ఈ రోజున విజయవాడలో 12:04 చాలా క్లియర్గా ఈ నీడ అదృశ్యం అవడము జరిగింది. మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఈ ఈవెంట్ని అబ్జర్వ్ చేశారు. ఈరోజు ఈ నేటి విద్యార్థులకి ఇలాంటి సెలెస్టియల్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేయడము, మొబైల్ నుంచి బయటకు వచ్చి అసలు స్కై వాచ్ చేయడం అనేది మనం నేర్పించాలి. దానికి మా సమరమ్మ గారు ఈరోజు ఇంత చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడము, నిజంగా ఇది పిల్లల భవిష్యత్తుని ఆలోచించి ఆయన చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే రానున్న రోజుల్లో కూడా మరికొన్ని సెలెస్టియల్ ఈవెంట్స్ తప్పనిసరిగా చేస్తాము అని చెప్పారు. అలాగే మేము చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు సుసచ్చరేఖ కృష్ణటవాడి. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.